పెద్దిరెడ్డి రవికిరణ్ గారు తిట్టినటువంటి నోటితోనే రండి 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 దయచేయండి తమరి దాకా మాకెంతో సంతోషం సుమండి అని చంద్రబాబు పాట పాడడం ఎలా అనిపిస్తోంది? అంటే ఆయన ఏది కాదంటారో మళ్ళీ అది కరెక్ట్ అంటారు, ఏది కరెక్ట్ అంటారో తర్వాత అదే తప్పు అంటారు, ఆ తప్పు అన్న దాన్ని మళ్ళీ ఒప్పు అంటారు. ఇప్పుడు పీకే విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి సాక్షి టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. గుడ్ ఈవినింగ్. అలాగే ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా, అలాగే క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు టాపిక్ ఎత్తింది చాలా జెన్యూన్ టాపిక్ అది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఎప్పుడైతే 2019 ముందు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ప్యాకేజీ బెస్ట్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది, అసెంబ్లీ కూడా ఆమోదించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విభేదించి ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా కావాల్సిందని చెప్పి ఆయన రోడ్డు మీద దిగారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు ఎన్డీలోంచి బయటకు వచ్చి పోరాడు అని చెప్పేసి అన్నారు. సో ఈ రెండు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యి ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారో అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. ఆ విషయాన్ని ఆయన పార్లమెంట్ లో కూడా చెప్పారు. మోడీ గారు కరెక్ట్ పార్లమెంట్ లోనే అన్నారు, నాకు గుర్తుంది. చెప్పారు ఏంటంటే, नायडू जी आप जगनमोहन रेड्डी के जाल में जा रहे हो, उसके ट्रैप में जा रहे हो, आप खुद निकल नहीं पाओगे, आप చీట్ నహి పావోగే అని చెప్పి, అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు బుచ్చులోకి వెళ్ళిపోతున్నావు, ఆ బుచ్చులోకి వెళ్ళిన ఆయన వెనకాల ఫాలో అయ్యి బుచ్చులోకి వెళ్ళినంత కాలం నువ్వు బయటకు రాలేవు, నువ్వు విజయం సాధించలేవు అని చెప్పి ఆ రోజే చెప్పారని చెప్పి పార్లమెంట్ లో కూడా చెప్పారు. అదే కొనసాగుతుంది ఇప్పుడు వరకు ఏదైతే నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు రైతు భరోసా అని పెట్టారు సార్, మీరు అది మోడీ గారు పిఎం కిసాన్ పెట్టక ముందే మీ యొక్క దీనిలో ప్లేనరీలో తీర్మానం చేశారు. అప్పుడు ఈయన వెంటనే అన్నదాత సుఖీ భవ అని పెట్టారు. అలాగే మీరు 200 పెన్షన్ ని, వృద్ధాప్య పెన్షన్ ని 2000 అన్నారు. వెంటనే ఈయన కూడా 2000 అన్నాడు. ఓకే, అయిపోయింది. ప్రభుత్వంలోకి మీరు వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేస్తే మరి సింగపూర్ అయిపోతే శ్రీలంక అయిపోతే నాశనం అయిపోతే అంటే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా. అవును, మీరు అమ్మఒడి ఒకరికి ఇస్తే వాళ్ళు ఎంతమంది కంటే అంతమందికి ఇస్తా అంటున్నారు. మరి ఇంకా దారుణమైన మాట ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తుంచుకోవాల్సిన మాట, అమ్మ ఒడి నాన్న బుడ్డి. అమ్మ ఒడి ఏంటి? నాన్న బుడ్డి అంటే ఒక అమ్మఒడి ఇస్తున్నారు కాబట్టి ఎంతమంది పిల్లలను ఒక బుడ్డితో సమానం. ఇప్పుడు చంద్రబాబు 3 పిల్లలు ఉంటే 3 బుడ్డీలు ఇస్తాడు, అంతేనా? ఆయన లెక్క ప్రకారం 3 బుడ్డీలు అంటే ఉదయం దాగాలి, మధ్యాహ్నం దాగాలి, రాత్రి దాగాలి. చంద్రబాబు ఏం మాట్లాడుతారు, ఆయన ఏం చేస్తారు, ఏం అంటారో తెలియదు. మళ్ళీ వెంటనే అరే ప్రజలంతా ఇటువైపు ఉన్నారు, జగన్ ఫాలో అయ్యేదే కరెక్ట్, ఆయన ఫాలో కావాల్సిందే, మళ్ళీ నేను ఇస్తానంటాడు. ఇప్పుడు నవరత్నాల అమలుకే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసేసని చెప్పి వాళ్ళ పేపర్లు, టీవీలు ఎన్ని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఇంకెన్ని దేశాల నుంచి అప్పులు తీసుకురావాలి? దానికి కూడా వారే సమాధానం. ఎందుకంటే దీనికే ఎంత తప్పు అయిపోయింది అంటున్నప్పుడు అది అమలు చేయడానికి ఇంకెంత అప్పు చేయాలి? దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి కదా ఏ రకంగా. అలాగే వైసీపీ పార్టీ గృహ సారథులు అన్నారు, వాళ్ళేమో దానికి సాధికారిక సారథులు అని ఇంకోటి ఏదో పేరు పెట్టారు. సో అలాగే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన మేనిఫెస్టో ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మేనిఫెస్టో పెట్టారు, అంతే కదా. కర్ణాటకలో తీసుకొచ్చి పెట్టారు. సో ఏదైనా సరే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి విషయం, ఇప్పుడు మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేశారు ఆల్రెడీ. అవును, ఇప్పుడు ఒక స్ట్రాటజిస్ట్ ఉంటాడు, ఒక స్ట్రాటజిస్ట్ రాజకీయ వ్యూహకర్త ఒక ఎన్నికల్ని, ఒక పార్టీని గెలిపించలేడు, ఓడించలేడు. ఓకే, వారు కొన్ని సూచనలు ఇస్తారు, అది రాజకీయ పక్షాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అంత మాత్రం చేత వారే మొత్తం చేశారు అంటకే. ఇప్పుడు ఇందాక మీరు చేసిన క్లిప్పింగ్ లో 8 లక్షల ఓట్లు గల్లం చేశాడు అని ఆయన ఆరోపించారు కదా. రాష్ట్రంలో ప్రశాంతత ఏది 2019 ఎన్నికల ముందు. అవును, అయితే కొసమేర 2019 ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో జరిగే ప్రతిదానికి ఏది 200 పైచీలకు ఆలయాల మీద దాడులు చేసి ధ్వంసాలు చేసినా, లేకపోతే కోనసీమలో అలర్లు జరిగినా, ఏది చేసినా పీకే వెనకాల ఉన్నా అని చెప్పి వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టారు కదా. అవును, మొదటి వరకు డిబేట్లు నడిచినాయి, మొత్తం పీకే చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి, తెర వెనుక పీకే అని. మరి అటువంటి పీకేని మళ్ళీ ఎందుకు పరిమాలన తెచ్చుకొని 3 నెలల నుంచి బేరాలాడి 3 గంటల పాటు దానివల్ల ఏంటి అంటే, మీరు చేస్తే సంవత్సరం వేరే వాళ్ళు చేస్తే కాదనా? ఏ రకమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు? మన వరకు తిట్టిన రాజకీయ వ్యూహకర్తని ఈ రోజు మీరు ఎలివేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళ యొక్క పేపర్లో ఛానల్లో చూస్తున్నాను నేను అటు నుంచి చాలా ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఎందుకు అది
మొన్న వరకు ఆ పేపర్లు ఛానల్ తిట్టారు. అవును. టీడీపీ నాయకులు ఇప్పుడు నారా లోకేష్ గారు తిట్టినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తిట్టినా అన్ని ఓపెన్ గా ఉన్నాయి. మీరు వీడియోలు చూపించారు, ట్విట్టర్ లో ఉన్నాయి, వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో ఉన్నాయి అన్ని. ఇప్పుడు బీజేపీతో కలవాలని చంద్రబాబు ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది కొన్ని సిగ్నల్స్ ఈ మధ్య కాలంలో ఆయనే ఇచ్చారు. మోడీ గారిని పొగడము, కొన్ని కార్యక్రమాల్లో కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, భుజం మీద చేసినప్పుడు పెద్ద ఎలివేషన్ ఇచ్చి పేపర్లో రాయించుకుని ఎలా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం అంతా తిరుగుతున్నారని నాకు తెలిసింది, చాలా కష్టపడిపోతున్నారని తెలిసింది, మీరు చాలా గొప్ప నాయకులని మోడీ పొగిడినట్లు ఎవరికి వినపడలేదు, జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. దానికి ఈ కథలంతా రాసుకుంటూ వచ్చి మోడీని గొప్పగా పొగుడుతూ వచ్చినటువంటి చంద్రబాబు పీకే రావడం వెనుక కాంగ్రెస్ వ్యూహం కూడా ఉంది అనేది నేషనల్ లెవెల్లో వినిపిస్తున్నటువంటి ఒక టాక్. మమతా బెనర్జీ పంపించారనో లేకపోతే ఇండియా కూటమికి చంద్రబాబును ఆహ్వానించడానికి ఆయన వచ్చారనో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? బీజేపీ మాకంటే స్పెసిఫిక్ గా దాని మీద ఏమి ఆలోచన లేదు కానీ, బట్ నేను చెప్పేది ఏంటంటే మీరన్నట్టు రకరకాల డిస్కషన్ నడుస్తున్నాయి. ఇండియా కూటమిలోకి ఆహ్వానించాలని ఈ రోజు షర్మిలారెడ్డి గారు లోకేష్ గారికి క్రిస్మస్ విషెస్ పంపారు. సో దాంతో కూడా ఇండియా కూటమికి ఆహ్వానిస్తున్నారని ఎన్ని రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇంకో చర్చ కూడా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసం. అలాగే ముఖ్యమంత్రి అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకటి తప్పాలుగా సీఎంఓ క్యాంప్ కార్యాలయం కూడా పిలిపించి కొన్ని విషయాలు మాట్లాడించి పంపించారు కూడా. సో ఇంకో లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన బాణం, టీడీపీ క్యాంపులోకి విసిరిన బాణం ప్రశాంత్ కిషోరా అది ట్రోజన్ హార్ట్, ఏదైతే గ్రీక్ మైథాలజీ ట్రోజన్ హార్ట్ ఉంటుంది కదా, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారే టీడీపీ క్యాంపులోకి పంపించారా, లోపల నుంచి టీడీపీ నిర్వీర్యం చేయడానికి పంపించారా అన్నది కూడా చర్చ నడుస్తుంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది భవిష్యత్తులో నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా మీరు అన్నారు మోడీ గారిని అనేక మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రాజకీయ బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు అనలేదో. ఇప్పుడు మోడీ గారి భార్య ఎప్పుడు రాజకీయాల్లో లేరండి. అలాంటి ఆ భార్యని సాక్షాత్ శాసనసభలో ఫిబ్రవరి 1, 2019 భార్యనే చూసుకున్నది దేశాన్ని చూసుకుంటారని చెప్పేసి అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని శాసనసభలో లాగి మొదటిగా అవమానపరిచిన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకేంటి మోడీ గారి భార్యకి తల్లికి ఏంటి సంబంధం అండి? అలాగే పుల్వామా ఘటన జరిగితే, పుల్వామాలో మన ఆర్మీ మీద దాడి జరిగితే చంద్రబాబు నాయుడు గారు దేశద్రోహాన్ని పాటుపడ్డారు. ఏ రకంగా అంటే ఆ రోజు దాడిలో మా పాత్ర లేదని ఇమ్రాన్ ఖాన్ అక్కడ చెప్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి దాన్ని ఈయన వత్తాసు పలికి ఇదిగో ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. అంటే శత్రు దేశం యొక్క ప్రధానమంత్రి చెప్పాడు, నా దేశ ప్రధానమంత్రి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి ఆయనకి దేశద్రోహాన్ని అంటగట్టి అనేక మార్లు తిట్టిన వ్యక్తి. దేశద్రోహి ఈయన పలికిరాడు, దేశాన్ని దేశ ప్రధానమంత్రి దించేస్తాను, ఇంకా టీఎం కోవాల్సింది అని చెప్పి ఎన్ని ఉన్నాయి కదా ఓపెన్ మీడియాలోనే. మోడీ ఒక టెర్రరిస్ట్ అంటూ ముస్లింలతో సమావేశంలో మాట్లాడారు. టెర్రరిస్ట్ అని మాట్లాడొచ్చా ఒక ప్రధానమంత్రిని? అదేనండి, ఆయనకి ఇప్పుడు కొంత రాజకీయాల్లో మనకు బిడియాలు కొంత గౌరవాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడికి ఏమి లేవని చెప్పి వారి చరిత్ర చెప్తుంది. నేను ఏదో ఆయన మీద కామెంట్ చేయడం కాదు. 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఓపెన్ బుక్. ఇప్పుడు మోదీ గారు చెప్పింది లేటెస్ట్ గా అందరూ చూసిందే కదా.